I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. సో ఒక్కొక్కసారి మేల్ పేషెంట్స్లో మనము ఈ హ్యాబిట్స్ వల్ల ఒక్కొక్కసారి స్పర్మ్ కౌంట్ తగ్గుతుందని మనం గమనించవచ్చు. లైక్ ఒకటి ఆల్కహాల్, కొంతమంది క్రానిక్ ఆల్కహాల్ పేషెంట్స్, క్రానిక్ స్మోకర్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్. సో కొంతమంది సిట్టింగ్ జాబ్సే ఉంటాయి, కంటిన్యూస్ లాంగ్ అవర్స్ సిట్టింగ్ జాబ్స్. సో వీటి వల్ల కూడా వాళ్ళకు స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇంకొంతమంది డ్రగ్స్, కొంతమంది వేరే ప్రాబ్లం వల్ల క్రానిక్ పెయిన్ కిల్లర్స్ వాడడము, క్రానిక్ స్టిరాయిడ్స్ వాడడము, కొంతమంది అథ్లెట్స్ టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో వీళ్ళల్లో కూడా స్పర్మ్ కౌంట్ తగ్గడము. అంటే డ్రగ్ అబ్యూస్, ఇలిసిట్ డ్రగ్స్, కొకైన్ కానీ, మ్యారిజునా కానీ, సో టొబాకో, ఇవన్నీ కూడా లాంగ్ రన్ లో స్పర్మ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొంతమంది ప్రాసెస్డ్ మీట్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు, సాయ్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు. సో వీటి వల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సెక్షువల్ ఇంటర్కోర్స్, చాలా గ్యాప్ రావడం కూడా, సెక్షువల్ ఇంటర్కోర్స్ కి గ్యాప్ రావడం కూడా, ఇది కూడా మనకు లాంగ్ రన్ లో స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఇంకొంతమందికి స్ట్రెస్ఫుల్ జాబ్స్, నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్ అని మారుతూ ఉంటుంది. సో మచ్ స్ట్రెస్, ట్రావెలింగ్, వీటి వల్ల కూడా లాంగ్ రన్ లో స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. అండ్ హాట్ వాటర్ బాత్స్, కొంతమంది చాలా సోనాస్ అంటారు. సో కొంతమంది హాట్ వాటర్ లో ఇవి బాత్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సో వీటి వల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. కొంతమంది టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్ తీసుకుంటా ఉంటారు. సో మజిల్ మాస్ బిల్డ్ అవ్వడానికి అథ్లెట్స్ లో టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్ తీసుకుంటా ఉంటారు. సో వీటి వల్ల కూడా మనకు స్పర్మ్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. సో మేల్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ లో ఇవన్నీ హ్యాబిట్స్ మనము పేషెంట్ కి కౌన్సిల్ చేసి అవేర్నెస్ తెచ్చామంటే వాళ్ళకు ఈజీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.